హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనం కేదార్నాథ్ టెంపుల్ గురించి మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేసానండి. చార్ధామ్ యాత్రకు మేము 2003లో వెళ్ళామండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో షేర్ చేశాను అనమాట. అంటే కేదార్నాథ్ కానీ, యమునోత్రి కానీ, బద్రీనాథ్ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేశాను. కేదార్నాథ్ టెంపుల్ వీడియో చేసినప్పుడు చాలా కామెంట్లు వచ్చాయండి. అన్ని మంచి మంచి కామెంట్లు అయితే వచ్చాయి. అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలండి. అలాగే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారనమాట టెంపుల్ గురించి, చార్ధామ్ యాత్ర గురించి. అందుకేనండి చార్ధామ్ యాత్ర గురించి మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను. మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, అలాగే మనం విమానంలో వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఎంత దూరం ఉంటుంది, అలాగే ట్రైన్కి ఎంత దూరం ఉంటుంది, అలాగే మనము కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ, అలాగే మనము కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ సమయంలో గుడి ఓపెన్ చేస్తారు, ఏ సమయంలో క్లోజ్ చేస్తారు, అలాగే కేదార్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే మనము ఏ సమయంలో వెళ్తే మంచిది, అలాగే మనకు హారతి ఇచ్చే టైం ఏమిటి అంటే కేదార్నాథ్ స్వామి టెంపుల్ హారతి అనేది ఉంటుందండి సాయంత్రం పూట. అది ఏ టైంలో జరుగుతుంది, అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అంటే ఆస్మా, బీపీ, షుగర్ ఇలాంటి పేషెంట్లు ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు ఏ సమయంలో వెళ్తే మంచిదనేది తెలుసుకుందామండి. ఫస్ట్ సాధారణంగా చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకున్నప్పుడు మనకు 6 నెలలే గుడి అనేది ఓపెన్ చేస్తారు, 6 నెలలు అనేది క్లోజ్ చేస్తారు కదండి. మనకు సాధారణంగా అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా చేస్తారంటే ఏప్రిల్ చివరి వారంలో అయినా ఓపెన్ అనేది చేస్తారండి, లేకపోతే మే మొదటి వారం అన్న గుడి అనేది ఓపెన్ చేస్తారు. మళ్ళీ గుడి క్లోజ్ ఎప్పుడు చేస్తారు అంటే డిసెంబర్ నెలలో 2వ వారంలో గుడి అనేది మూసేస్తారండి. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర చేయాలనుకున్న వాళ్ళు గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది నేను చెప్తాను. ఆల్రెడీ ఓపెన్ చేశారండి. మే 10వ తారీఖున 6:20 అనేది గుడి అనేది ఓపెన్ చేశారనమాట. మనందరికీ తెలుసు కదండి, గుడి అనేది ఈ చార్ధామ్ యాత్ర గుడి దర్శనాలు చేసుకోవాలంటే 6 నెలలు మాత్రమే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 నెలలలో మనం ఎప్పుడు వెళ్తే మనము ఎటువంటి ఇబ్బందులు అనేది ఎదుర్కోమనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఈ 6 నెలల్లో వర్షాకాలం కూడా వస్తుందండి. ఆ వర్షాకాలం అనేది అస్సలు వెళ్ళకూడదు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై నుండి ఆగస్టు నెల వరకు వర్షాలు చాలా బాగా విపరీతంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు మనము వెళ్ళకుండా ఉండాలండి. అలాగే మనకు ఇలా వర్షం పడినప్పుడు మధ్యలో కొండ చర్యలు కూడా విరిగి పడుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మేము 2023లో మేము వర్షాకాలం అంటే ఆగస్టు నెలలోనే వెళ్ళామండి. మాకు చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. చాలామంది ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ చార్ధామ్ యాత్రకు వెళ్లకుండా ఉన్నారు. చూడండి మా అనుభవం, దారి మధ్యలో కొండ చర్యలు అనేది విరిగి పడ్డాయి. మాదేనండి అక్కడ ఉన్న వెహికల్, అలా ఆగిపోయాము 2 డేస్ అనేది. ఎందుకు ఇలా ఇబ్బంది పడ్డామంటే మేము వర్షాకాలంలో వెళ్ళామండి ఆగస్టులో, అందుకని ఇన్ని ఇబ్బందులు అనేది పడ్డాము. మీరు వర్షాకాలంలో కాకుండా నేను చెప్పిన నెలలో వెళ్ళండి, మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా చార్ధామ్ యాత్ర అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే చాలామందికి డౌట్ అండి, చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేయాలనేది. దేవాలయాల దగ్గరలోనే రూమ్స్ అయితే దొరుకుతాయండి. గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి, టెంట్ హౌస్లు ఉంటాయి, అలాగే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయండి. రూమ్స్ కాస్ట్ వచ్చేసి 1000 నుంచి 2500 వరకు రేట్ అయితే ఉంటాయండి. ఒకే రేట్ అనేది నేను చెప్పలేను, ఎందుకంటే మేము తీసుకున్న రూమ్స్ కాస్ట్ అయితే మనకు 1500 ఒకటి పడ్డది, ఒకటి వచ్చేసి 2000 పడ్డది, అలా ఉంటాయన్నమాట రూమ్స్ కాస్ట్ అయితే. కేదార్నాథ్ టెంపుల్ దగ్గర రూమ్స్తో పాటు టెంట్ హౌస్లు కూడా ఉంటాయండి. అవి 100 రూపీస్ అనేది తీసుకుంటారు టెంట్ హౌస్కి. మేము హైదరాబాద్ నుంచి వచ్చేసి హరిద్వార్కి వెళ్ళామండి. హరిద్వార్లో కూడా మనకు గంగా హారతి చాలా ఫేమస్ అనమాట. మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు మేమైతే హరిద్వార్లో స్టే చేసి మళ్ళీ అక్కడ లోకల్గా ఉన్న వెహికల్స్ అనేది మాట్లాడుకున్నామండి. మాట్లాడుకొని ఈ 4 యాత్రలు అనేది చేశాము. మీరు అక్కడ హరిద్వార్లో కూడా మనకు గంగా హారతి అనేది చాలా ఫేమస్ అనమాట. మనకు కాశీలో గంగా హారతి ఎంత ఫేమసో హరిద్వార్లో గంగా హారతి కూడా అంత ఫేమస్ అండి. అది చూసుకొని మీరు ఈ 4 టెంపుల్స్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. మేము హరిద్వార్లో ఉన్న ఆంధ్ర ఆశ్రమం అయితే
సురేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం అండి. మనకు అక్కడే మనకు వెహికల్స్ ఏమన్నా మాట్లాడాలన్నా వాళ్ళు మాట్లాడతారు. మేమైతే ఓన్ వెహికల్ తీసేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడే మాట్లాడుకొనేసి 4 యాత్రలు ఒక్క వెహికల్లోనే చేశాము. మనకు రోజుకు వచ్చేసి 6,000 అనేది తీసుకున్నారు వెహికల్కి. డ్రైవర్ నెంబర్ కూడా నా దగ్గర ఉందండి. మీరు కామెంట్ బాక్స్లో అడిగితే డ్రైవర్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. డ్రైవర్ చాలా మంచోడు, చాలా ఓపిక్గా టెంపుల్స్ అనేది చూపిస్తాడు. మనం టెంపుల్స్కి వెళ్ళే దారిలో కొన్ని చూడవలసిన ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదండి, ఆ టెంపుల్స్ కూడా మనకు దిగి అక్కడ చూడమని కూడా చెప్తారనమాట అతను. కామెంట్ బాక్స్లో చాలామంది అడిగారండి రూమ్ కాస్ట్ ఎంత ఉంటుందని. కాకపోతే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి పర్టికులర్గా చెప్పలేము, అందుకనే చెప్పట్లేదు. అలాగే చార్ధామ్ యాత్ర చేసుకునే వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్ అనమాట. చార్ధామ్ యాత్రకు వెళ్ళే దారిలో వివిధ రిజిస్ట్రేషన్ కేంద్రాలు అయితే మనకు చాలానే అందుబాటులో ఉంటాయండి. అక్కడికైనా వెళ్ళేసి మనం చేసుకోవచ్చు అనమాట. మనకు అక్కడ ఏమి ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారనమాట. మనం ఎంతమంది వెళ్తున్నామో అంతమంది పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, అలాగే ఫోటో, అలాగే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇవన్నీ వాళ్ళు అక్కడ రాసుకుంటారు. అలాగే ఒక మెంబర్కి వచ్చేసి 100 రూపీస్ అనేది తీసుకుంటారండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మీకు స్క్రీన్ మీద ఒక లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్ ఓపెన్ చేసేసి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ అలా చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా చేసుకున్న తర్వాత మనకు ఫామ్స్ అనేది ఇస్తారు. ప్రతి టెంపుల్కి వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ అనేది ఉంటుందండి. అక్కడ ఈ ఫామ్స్ అన్నీ కూడా చూస్తారు. కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే హెలికాప్టర్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి. మనకు గుప్తకాశీ కానీ, పాట్నా కానీ, సిరిసిల్ల ఈ 3 దగ్గర మనకు హెలికాప్టర్ బుకింగ్ కేంద్రాలు అయితే ఉంటాయండి. అక్కడికి వెళ్ళేసి మనము టికెట్లు అనేది బుక్ చేసుకోవాలి. మనం ఈరోజు వెళ్ళాలనుకుంటే ఈరోజే వెళ్ళి మనం బుక్ చేసుకోకూడదండి. మనం ముందు 2 రోజుల ముందే వెళ్ళేసి బుక్ చేసుకోవాలి. మనము బద్రీనాథ్, గంగోత్రి చాలా ఈజీగానే దర్శనం అయిపోతుందండి. ఎందుకంటే మనము టెంపుల్స్ దగ్గరే వెహికల్స్ అనేది ఆగుతాయి. కొంచెం దూరం అంటే జస్ట్ ఒక 10-15 నిమిషాలు నడిస్తే మనకు టెంపుల్ దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోతాయి. మనకు యమునోత్రి, కేదార్నాథ్ వచ్చి కొంచెం మనము కొండ మీద ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ 2 టెంపుల్స్కి కూడా మనకు గుర్రాల మీద వెళ్ళొచ్చండి. అలాగే బుట్టల మీద కూడా తీసుకెళ్తారు. అలాగే లేదంటే 4 మనుషులు కలిసేసి అలా కూడా మనకు పైకి అనేది తీసుకెళ్తారు. కాకపోతే మనకు కేదార్నాథ్కి వచ్చేసి హెలికాప్టర్ సౌకర్యం ఉంది. యమునోత్రి టెంపుల్కి వచ్చేసి హెలికాప్టర్ సౌకర్యం అనేది లేదండి. కాకపోతే మనం గుర్రాల మీద వెళ్ళినా 4 మనుషులు మోసుకెళ్ళినా మనకు హెలికాప్టర్ సౌకర్యం ఎంత అమౌంట్ అవుతుందో అంతే అమౌంట్ దీంట్ల మీద అవుతుందన్నమాట. కాకపోతే యమునోత్రికి వెళ్ళినప్పుడు గుర్రాల మీద వెళ్ళొచ్చు, కానీ కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు మాత్రం హెలికాప్టర్ బుక్ చేసుకుంటేనే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకు గుర్రాల మీద అదే రేట్ ఉంటుంది, హెలికాప్టర్లో పోయినా కూడా అదే రేట్ అనేది ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఉంటాయి కాస్ట్ అయితే. మనం హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదండి. అంటే మనము ఈరోజు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రోజు వర్షం పడడము, ఇలా మబ్బులు ఉండడము, ఇలా కొన్ని జరుగుతాయి కదండి. అలాంటప్పుడు మనకు హెలికాప్టరు మనకు రద్దు అనేది చేస్తారు. అలా రద్దు చేసినప్పుడు కూడా అమౌంట్ అనేది మనకు రిటర్న్ అనేది ఇస్తారండి. ఎటువంటి ఇబ్బంది అనేది ఏముండదు. చార్ధామ్ యాత్రకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఆ పరమశివుణ్ణి, ఆ విశ్వేశ్వరుని దర్శించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా మనకు చల్లగా ఉంటుంది వాతావరణము. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదండి. నిత్యము తుంపర అనేది కురుస్తూనే ఉంటుందన్నమాట. కింద ఏమనిపించదు, కానీ మనం కొండ ఎక్కే కొద్దీ మనకు వాతావరణం చాలా చల్లగా అయిపోతుంది. ఎండ అనేది చాలా తక్కువ అండి ఇక్కడ రావడము. అలాగే మనకు ఆస్మా ఉన్న పేషెంట్ వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే మనకు బీపీ, షుగరు అలాంటి పెద్ద వయసు ఉన్న వాళ్ళు మెడిసిన్స్ అనేది దగ్గర పెట్టుకొని వెళ్ళాలండి. ఎందుకంటే దారి మధ్యలో మనకు ఎటువంటి మెడికల్ సంబంధించినవి ఏవి ఉండవు కాబట్టి టాబ్లెట్స్ ఏవన్నా కూడా మనము దగ్గరగా పెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా స్వెటర్స్, మఫ్లర్స్ అయితే తీసుకెళ్ళాలండి. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మనకు కింద బరువు అనిపించేసి తీసుకెళ్ళామండి. కాకపోతే పైకి వెళ్ళే కొద్దీ మనకు తుంపర్ అనేది పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనకు ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. మనకు పైన కూడా దొరుకుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనేది ఉంటుంది. అలాగే కేదార్నాథ్ టెంపుల్లో మనకు హారతి అనేది ఇస్తారండి. ఏ సమయంలో ఇస్తారు, అలాగే టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారనేది కూడా మనం తెలుసుకుందాము. కేదార్నాథ్ టెంపుల్లో వచ్చేసి అభిషేకం అనేది నిర్వహిస్తారండి. ఉదయం 4 గంటలకే అభిషేకం అనేది ప్రారంభమవుతుంది.
అలాగే మనకు హారతి టైం వచ్చేసి 7 గంటలకు అనేది ఉంటుందండి. అలా హారతి అయిపోగానే గుడి అనేది క్లోజ్ చేస్తారనమాట. అంటే ఉదయం 4 గంటలకు గుడి ఓపెన్ చేస్తే మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు గుడి అనేది క్లోజ్ చేస్తారు. మనం ఎంతో కష్టపడి కేదార్నాథ్ టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్తాం కదండి. మనం గర్భగుళ్ళే కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడు వెళ్ళాలి అంటే ఉదయం పూట అయితే మనకు లోపలికి గర్భగుళ్ళకి వెళ్ళనిస్తారండి. అక్కడ మనము స్వయంగా మనమే అభిషేకం చేసి స్వామివారిని అనేది తాకే భాగ్యం మనకు లభిస్తుంది. చార్ధామ యాత్ర చేయాలంటే చాలామంది భక్తులు భయపడిపోతూ ఉంటారండి. అలాంటి భయాలు అపోహాలు ఏం పెట్టుకోకండి. స్వామివారిని అందరినీ తలుచుకుంటూ మనము యాత్ర అనేది చేసేసుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదండి. వర్షాకాలంలో మాత్రం పోకుండా మిగతా టైంలో వెళ్తే మనకు ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. ఆల్రెడీ మన ఛానల్లో చార్ధామ యాత్ర టెంపుల్ విశేషాలన్నీ కూడా షేర్ చేశానండి. అంటే బద్రీనాథ్, యమునోత్రి, కేదార్నాథ్ టెంపుల్ విశేషాలు, అలాగే మేము అక్కడికి వెళ్ళినప్పుడు లోకల్గా చూడవలసిన టెంపుల్స్ అన్నీ కూడా షేర్ చేశాను అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను శక్తిపీఠాలలో చాలా ముఖ్యమైన శక్తిపీఠం ఏంటంటే కామాఖ్యాదేవి శక్తిపీఠం కదండి. ఆ శక్తిపీఠం విశేషాలు కూడా నేను షేర్ చేశాను. మీకు ఈ లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింకులు అనేది షేర్ చేశాను. కావాల్సిన వాళ్ళు మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ లింకులు. ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో మరొకసారి చార్ధామ యాత్ర చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.